వెల్కమ్ బ్యాక్. 2 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలని వణికించిన భూ ప్రకంపనల ఘటన మర్చిపోకముందే మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్లలో మరోసారి భూ ప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరపల్లిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, యామిని మహబూబ్ నగర్ జిల్లా కల్వకుంట మండల పరిధిలో ఈ రోజు భూకంపం వచ్చినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నట్లు పరిస్థితి. దీనిపై కూడా ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన అధికారులు వెల్లడించిన సిచ్యువేషన్ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఆ కౌకుంట్ల మండలం పరిధిలో ఉన్నటువంటి దాసరపల్లి సమీపంలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు అయితే గురైనటువంటి సిచ్యువేషన్. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కాగా సరిగ్గా 3 రోజుల క్రితం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భూకంపం సంభవించిన నేపథ్యంలోనే ఈసారి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కసారిగా ఇది సంభవించడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిపై రిక్టర్ స్కేల్ పై 3.0గా తీవ్రత నమోదైన నేపథ్యంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల్లో కూడా భూమి స్వల్పంగా స్పందించినట్లు కూడా అధికారులు అధికారికంగా వెల్లడించిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడే భూకంప తీవ్రత నుంచి బయట అదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూకంప ప్రకంపనలన్నీ కూడా మర్చిపోతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి భూకంప తీవ్రతంలో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ.